హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను ఈరోజు అయితే మీకు ఒక మంచి హెల్దీ పాప్కార్న్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఇది జీరో ఆయిల్ పాప్కార్న్, ఎయిర్ ఫ్రైడ్ పాప్కార్న్ అని కూడా పిలవచ్చు. సో ఇక్కడ కుక్కర్లో అయితే సాల్ట్ తీసుకున్నానండి. ఇది నేను రీయూజ్ చేస్తుంటాను, మేము రెగ్యులర్గా పాప్కార్న్ చేసుకుంటాం కాబట్టి. ఇక్కడ నేను మన ఫ్లోయింగ్ సాల్ట్ అంటారు కదండి, ఫ్రీ ఫ్లోయింగ్ సాల్ట్ అంటే మన రిఫైన్డ్ సాల్ట్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఇలాంటి సాల్ట్ టేబుల్ సాల్ట్ అని కూడా అంటారు. దీన్ని ఒక 5 స్పూన్స్ అయితే వేడి పెడుతున్నానండి. ఒక 10 minutes ప్రీ హీట్ చేయాలన్నమాట. సో బయట సినిమా థియేటర్స్లో తినే ఫేక్ బటర్ యూస్ చేస్తారండి, ఫేక్ చీజ్, ఫేక్ బటర్ అయితే యూస్ చేస్తారు వాళ్ళు. చాలా చాలా అన్హెల్దీ అనమాట. అలాగే మైక్రోవేవ్ పాప్కార్న్ కూడా చాలా అన్హెల్దీ అని చాలా రీసెర్చర్స్ స్టడీస్ అయితే చెప్పాయి. అవి తింటే క్యాన్సర్స్ వస్తాయండి. మైక్రోవేవ్ పాప్కార్న్ రెడీగా మనకు బయట బ్యాగ్స్ కూడా దొరుకుతుంటాయి, అవి తింటే మాత్రం ఖచ్చితంగా క్యాన్సర్స్ వస్తాయని చెప్తున్నారనమాట. సో మనకు పాప్కార్న్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మనకు ఇలా చేసుకోవడం వల్ల పిల్లలకి కూడా చాలా హెల్తీగా ఉంటుంది. బయట నుంచి తెచ్చే ఫుడ్ అయితే పిల్లలకి ఇవ్వకపోవడం ఇప్పుడున్న ఈ జనరేషన్లో పిల్లలు బయట ఎక్కువ తినేస్తున్నారండి, జంక్ ఫుడ్ అంతా. హెల్త్ ఇష్యూస్ రాకుండా మనమే పిల్లలకి బాగా ఎడ్యుకేట్ చేయాలన్నమాట పిల్లల్ని. సో ఇప్పుడు కుక్కర్ అయితే వేడిగా ఉంది కదండి. ఇప్పుడు నేను ఈ పాప్కార్న్ మనకు బయట స్టోర్స్లో కూడా దొరుకుతుందండి, అవైలబిలిటీ ఉంటుంది అన్ని స్టోర్స్లోనూ, అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది, లేకపోతే ఆన్లైన్లో అయినా ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఈ పాప్కార్న్ కెర్నల్స్ని నేను దీనిలో వేసి ఈ సాల్ట్లో వేసి ఫ్రై చేస్తానండి. ఈవెన్గా అయితే ఫ్రై చేయాలండి. ఈవెన్గా ఫ్రై చేసినప్పుడే అవి ఆ సాల్ట్కి బాగా ఈవెన్గా కోట్ అయ్యి మనకు పాప్కార్న్ బాగా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. లేకపోతే కొన్ని పాప్ అవుతాయి, కొన్ని ఈవెన్గా పాప్ కాకుండా గింజలుగా అలాగే ఉండిపోతాయి అన్నమాట. సో ఈ సాల్ట్లో అయితే వేసి, మీకు అనిపిస్తుంది, ఈ సాల్ట్లో అయితే వేసి ఈవెన్గా హై హీట్ మీదే మనము దీన్ని ఫ్రై చేయాలన్నమాట. సో పాప్కార్న్ చాలా హై ఫైబర్ అండి, డయాబెటీస్కి, హార్ట్ డిసీజెస్కి, హైపర్ టెన్షన్కి చాలా మంచిదన్నమాట. ఇది వెయిట్ లాస్కి కూడా మంచిదండి, ఎందుకంటే చాలా లో కెలరీ ఫుడ్ అనమాట. ఇది డిప్రెషన్కి మంచిది, కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, ఫుడ్ క్రేవింగ్స్ని కూడా తగ్గిస్తుందండి. మనకు త్వరగా ముసలితనం రాకుండా, వయసు తొందరగా పెరిగినట్టు చూపించకుండా చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు స్లోగా పాపింగ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మనము లిడ్ అయితే పెట్టేయాలండి, లేకపోతే ఈ వేడెక్కిన సాల్ట్ ఈ పాప్కార్న్ కెర్నల్స్ మన పైన పడి యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లిడ్ అయితే పెట్టేయాలి. పాపింగ్ ఆగిపోవడం అంటే ఆ చిటపటలాడుతూ మనకు పాప్కార్న్ టప్ టప్ మన సౌండ్ వస్తుంది కదండి, అది ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు కుక్కర్ని ఆఫ్ చేసేసి వెంటనే అయితే స్ట్రెయిన్ చేసుకోవాలండి. ఇప్పుడు సౌండ్ అయితే వస్తుంది కదా. ఇక్కడ నేను పక్కన ఒక గిన్నెనైతే రెడీగా పెట్టుకున్నాను. ఈ స్ట్రెయినర్ అంటే ఈ చిల్లుల గిన్నె అయితే మీ దగ్గర ఉంటే ఇలా వాడుకోండి, లేదంటే మనం డీప్ ఫ్రై చేసే ఉంటుంది కదండి, డీప్ ఫ్రై చేసేది ఒక గరిట. సో దీన్ని యూజ్ చేసైనా ఆ సాల్ట్ అంతా ఇలా స్ట్రెయిన్ చేసుకోవచ్చు అనమాట. సో మధ్య మధ్యలో మనము ఇలా ఒకసారి షేక్ చేసుకోవాలండి, ఎందుకంటే ఒకసారి కింద అడుక్కున్న కొంచెం టచ్ అయినట్టు, కొంచెం మాడినట్టు అలా అవుతుందన్నమాట. మధ్య మధ్యలో ఇలా ఈ లిడ్ని ఇలా ఒక టవల్తో, కిచెన్ టవల్తో పట్టుకొని అయితే షేక్ చేయండి మధ్య మధ్యలో. పాపింగ్ సౌండ్ అనేది ఇంకా బాగా వినిపిస్తుంది కదండి. ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేయకండి. కొద్దిగా తగ్గుతున్నట్టు మనకు సౌండ్ కొద్దిగా ఇప్పుడు కొంచెం తగ్గుతోంది, ఫాస్ట్నెస్ అది తగ్గింది అన్నప్పుడు అప్పుడు ఆఫ్ చేసేసి వెంటనే స్ట్రెయిన్ చేసేయాలండి. సాల్ట్లో అలానే ఉంచితే కూడా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయండి, ఎందుకంటే సాల్ట్ ఆల్రెడీ వేడెక్కింది కదా. సో కాబట్టి మధ్య మధ్యలో అయితే ఇలా షేక్ చేయండి. సో ఇప్పుడు తగ్గుతుంది కదా, నేను ఆఫ్ చేసేసానండి, స్టవ్ ఆఫ్ చేశాను. ఈ సాల్ట్ బాగా వేడెక్కి ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో అయితే ఇలా షేక్ చేయాలండి, లేకపోతే ఆ కుక్కర్ వేడికి, ఆ సాల్ట్ వేడికి మాడిపోతుంది అన్నమాట.
కంప్లీట్గా ఆ పాపింగ్ సౌండ్ అనేది ఆఫ్ అయిన తర్వాత మాత్రమే మనము తీసి స్ట్రెయిన్ చేసుకోవాలండి. ఆ ఉప్పు అంతా సపరేట్ అయ్యేలాగా మనము ఈ స్ట్రెయినర్ యూజ్ చేసి, నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ స్ట్రెయినర్ని వాడి ఒక గిన్నెలో సాల్ట్ అయితే కలెక్ట్ అవుతుంది. మనకు పైన పాప్కార్న్ రెడీగా ఉంటుందన్నమాట. పెద్దవాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, డైటింగ్లో ఉన్న వాళ్ళు ఇలానే డైరెక్ట్గా తీసుకోవచ్చండి. లేదు పిల్లలకి స్పైసీగా కావాలి అనుకుంటే మాత్రం చూసారా మన పాప్కార్న్ రెడీ అయిపోయిందండి. నేను ఇప్పుడు స్ట్రెయిన్ చేసి అయితే చూపిస్తాను మీకు. ఈ సాల్ట్ కూడా వస్తుంది, కాకపోతే భయపడకండి, సాల్ట్ ఏమి ఈ పాప్కార్న్కి ఏమి టచ్ అవ్వదు. మనము ఇలా స్ట్రెయిన్ చేయడం వల్ల సాల్ట్ అనేది కింద కలెక్ట్ అయిపోతుందండి. ఎందుకంటే దీనికి అన్ని చిల్లులు ఉన్నాయి కదండి గిన్నెకు, ఈ స్ట్రెయినర్కి మొత్తం చిల్లులు ఉన్నాయి. పాప్కార్న్ చూసారా ఎంత బాగా పువ్వులాగా పర్ఫెక్ట్గా పాప్ అయిందనమాట. సో నేను చెప్పిన ఈ టిప్స్ తప్పకుండా ఫాలో అవ్వండి, మీకు కూడా మంచి పర్ఫెక్ట్ పాప్కార్న్, జీరో ఆయిల్ హెల్దీ పాప్కార్న్ అనేది అయితే రెడీ అవుతుందండి. స్లోగా ఇలా స్ట్రెయిన్ చేయండి, సాల్ట్ అంతా అయితే పోయి మనకు పర్ఫెక్ట్ పాప్కార్న్ రెడీ అవుతుందన్నమాట. సాల్ట్ అనేది చూస్తున్నారా సాల్ట్ అనేది దీనిలో కలెక్ట్ అయిపోయిందనమాట. సో మనకు ఎటువంటి ప్రాబ్లం లేదనమాట. సో పెద్దవాళ్ళు అయితే చెప్పాను కదండి, వెయిట్ లాస్కి చాలా మంచిది. ఇది హై ఫైబర్ అండి, అసలు చాలా హై ఫైబరు. అసలు డైటింగ్లో ఉన్న వాళ్ళు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేవాళ్ళు చాలా తక్కువ క్యాలరీస్ కాబట్టి హ్యాపీగా తినొచ్చు అనమాట, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు కిడ్స్కి అయితే నేను కొన్ని ఇక్కడ గీ తీసుకున్నానండి, ఒక 2 స్పూన్స్ గీ తీసుకున్నాను. కొన్ని వేసి పిల్లల కోసము స్పైసీగా ఎలా చేయొచ్చో చూపిస్తానండి. ఒక గీ ఒక స్పూన్, 1 స్పూన్ మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి, ఎందుకంటే మనకు కోట్ అవ్వడానికి. ఇక్కడ పసుపు, ఉప్పు, కారం అండి, ఇంకేం మసాలాస్ లేవు, స్పైసెస్ లేవు. పసుపు, ఉప్పు, కారం తీసుకున్నాను. చూస్తున్నారు కదా, పసుపు, ఉప్పు, కారం తీసుకుంటున్నాను. కిడ్స్ కోసం ఇలా మసాలా పాప్కార్న్ అయితే మనం రెడీ చేయొచ్చండి. మీరు గరిటెతో అయినా కూడా యూజ్ చేసి ఇది మొత్తం కోట్ అయ్యేలాగా ఆ బటర్, ఫేక్ బటర్ యూజ్ చేసి పాప్కార్న్ని మన పిల్లలకి ఇవ్వడం కన్నా హ్యాపీగా ఇలా ఇంట్లో హెల్దీగా చేసి పెడితే హ్యాపీగా తింటారు. ఎటువంటి గిల్టీ ఫీలింగ్ ఉండదు కదండి, మనకు హెల్దీగా తింటున్నారని మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఇంకొంచెం పాప్కార్న్ తీసుకున్నాను కదా, ఈ మసాలాస్కి ఇంకొంచెం పాప్కార్న్ అయితే వేస్తున్నానండి. ఈవెన్గా కోట్ అయ్యేలాగా కలిపేద్దాము. సో మన ఛానల్లో ఇటువంటి హెల్దీ రెసిపీస్, జీరో ఆయిల్ రెసిపీస్ చాలా అయితే ఉన్నాయండి. మంచి ప్యూర్ గీని అయితే తీసుకోండి. పిల్లలకి ఇచ్చేది ఏదైనా మనము మంచి క్వాలిటీది ఇవ్వడం మంచిదండి. ఎటువంటి కల్తీలు లేనివి, లూజ్ గీ, లూజ్ ఆయిల్స్, లూజ్ ఫుడ్ అలాంటివి ఎటువంటి పరిస్థితుల్లో కొనకూడదండి. చూసారా మంచి కలర్ కూడా వస్తుందండి పసుపు వేయడం వల్ల. ఇంకా కారము, సాల్ట్ వేసాము, ఎటువంటి మసాలాలు అవసరం లేదండి. సింపుల్గా ఇలా టేస్టీగా చాలా బాగుంటుంది. మనము వీకెండ్స్ మూవీస్ చూసేటప్పుడు కానీ ఆ థియేటర్స్లో అంతంత కాస్ట్ పెట్టి పాప్కార్న్ కొనాల్సిన అవసరం అయితే లేదండి. హెల్దీగా ఇలా చేసుకోవచ్చు. వాళ్ళు ఎటువంటి ఆయిల్స్ వాడతారంటే చాలా చీప్ ఆయిల్స్, అసలు మనము ఊహించలేమన్నమాట, అంత లో క్వాలిటీ ఉంటుందన్నమాట ఆ ఫుడ్. సో అటువంటి ఫుడ్ మనం పిల్లలకి ఇవ్వకూడదు, మనము తినకూడదండి ఎటువంటి పరిస్థితుల్లో. ఇక్కడ చూసారా మన పాప్కార్న్ చాలా బాగా రెడీ అయిపోయిందనమాట. సో మీరు పిల్లలకి పాప్కార్న్ ఈవినింగ్స్ కానీ మూవీస్ చూసేటప్పుడు కానీ మీరు ఇంట్లో చేసి హెల్దీగా పెట్టండి, ఓకేనా. సో ఇదైతే మన ప్లెయిన్ పాప్కార్న్ అండి. నేను ఇందాక చూపించాను కదా, ప్లెయిన్ పాప్కార్న్ ఇలా మనం తినచ్చు హ్యాపీగా. పిల్లలు ఏముంది, పెద్దలు కూడా తినచ్చండి ఈ గీ పాప్కార్న్. గీ మంచిదే కదండి, సూపర్ ఫుడ్ మనకు. సో ఈ 2 వెరైటీస్ పాప్కార్న్, ప్లెయిన్ పాప్కార్న్ అండ్ పిల్లల కోసం, పిల్లలకైనా పెద్దలకైనా ఎవరైనా తినచ్చండి. ఇది స్పైసీ గీతో చేసిన మంచి ఫ్రైడ్ పాప్కార్న్ అనమాట. ఫ్రైడ్ కాదు, ఎయిర్ ఫ్రైడ్ అనమాట ఇది. సో అసలు జీరో ఆయిల్ యూజ్ చేసి మనం ఎంత మంచి స్పైసీ పాప్కార్న్ చేశారో చూసాం కదా. సో ఇప్పుడు మాత్రం మీరు కుక్కర్ని, ఇప్పుడు ఒక ముఖ్య గమనికండి, కుక్కర్ని మాత్రం చాలా వేడెక్కుంది, చాలా సాల్ట్ కూడా అది అసలు ఒక మంచి ఓవెన్ లాగా వేడెక్కుంది అనమాట ఇది. సో
దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో పిల్లలు చుట్టుపక్కల లేని ప్రదేశాల్లో, చాలా దూరం ప్రదేశాల్లో, చాలా కార్నర్స్లో తీసుకెళ్ళి ఎక్కడన్నా పెట్టండి. ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే వేడైతే అలానే ఉంటుందన్నమాట. ఈ సేఫ్టీ మెజర్స్ అయితే మనం తీసుకోవాలండి. చాలా 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 వేడిగా ఉంటుంది. సో లేకపోతే యాక్సిడెంట్స్ అవుతాయి. చాలా స్కిన్ అయితే బాగా విపరీతంగా కాలిపోతుందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం, హెల్త్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ పేరు దివ్యామృతం అండి. అమృతం అంటే నా దృష్టిలో ఎక్కడో ఆకాశం నుంచి అయితే రాదు. సో మన ఆరోగ్యానికి మేలు చేసేది, మన ఆరోగ్యాన్ని పెంచేది, ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడేది నా దృష్టిలో అమృతం. సో మన ఛానల్ని అందుకనే దివ్యామృతం అని పెట్టామన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. సో నాకు మీరు అలా చేయడం వల్ల నాకు మంచి మోటివేషన్ అనేది వచ్చి ఇంకా మంచి మంచి హెల్దీ రెసిపీస్తో మీ ముందు ఉంటానండి. అంతవరకు సెలవు. మీ దివ్య సైనింగ్ ఆఫ్. బాయ్.